హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలవబోతున్నారు, ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు, దీనిపైన రెండు వైపుల నుంచి చాలా కాన్ఫిడెన్స్ కనపడుతోంది. ఖచ్చితంగా గెలుస్తామనే ధీమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనపడుతుంటే, కూటమి కట్టాం కాబట్టి విజయం మాదేననే ధీమా కూటమిలో కనిపిస్తోంది. అదే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించి తీరాలనే పట్టుదల కూడా తెలుగుదేశం పార్టీలో కనపడుతుంది. విజయం కోసం తెలుగుదేశం పార్టీ అన్ని శక్తుల్ని కూడా తీసుకుని ఎన్నికలకు వెళ్తున్న వాతావరణం చూస్తున్నాం. అయితే డిసెంబర్ 12, 13 తారీఖుల వరకు రేస్ అనే ఒక సంస్థ చేసిన సర్వే రిపోర్టు ప్రస్తుతం నా దగ్గర ఉంది. డిసెంబర్ 2nd వీక్లో వాళ్ళు ఈ సర్వేని చేశారు. డిసెంబర్ 13న కంప్లీట్ అయింది ఈ సర్వే. సో డిసెంబర్ 13th వరకు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటి, ఎవరు గెలవడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది, ఎవరికి ఎన్ని సీట్లు వస్తున్నాయి అనే అంశానికి సంబంధించిన కూలంకుషంగా ఉన్న ఈ సర్వే రిపోర్ట్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. రేస్ అనే సంస్థ సర్వే చేసింది. రేస్ సంస్థ సర్వే ప్రకారం నేను పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ఏ స్థానంలో ఎవరు గెలవబోతున్నారనే అంశాన్ని కూడా మొత్తం 175 నియోజకవర్గాలకు సంబంధించిన సమాచారాన్ని మీ ముందు పెట్టబోతున్నాను. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా అనకాపల్లి నియోజకవర్గం నుంచి స్టార్ట్ చేద్దాం. అనకాపల్లి పార్లమెంటు స్థానానికి సంబంధించి మొత్తం 7 శాసనసభ నియోజకవర్గాలు ఉంటాయి. ప్రతి పార్లమెంట్లో 7 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. అనకాపల్లి పార్లమెంటుకు సంబంధించి చోడవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నట్లుగా రేస్ చెప్తోంది. మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ గెలవబోతున్నట్లుగా రేస్ చెప్తోంది. అనకాపల్లి నియోజకవర్గంలో టీడీపీ గెలవబోతున్నట్లుగా రేస్ చెప్తోంది. పెందుర్తి నియోజకవర్గంలో టీడీపీ గెలవబోతున్నట్లుగా రేస్ చెప్తోంది. యలమంచిలి నియోజకవర్గంలో టీడీపీ గెలవబోతున్నట్లుగా రేస్ చెప్తోంది. పాయకరావుపేట నియోజకవర్గంలో వైసీపీ గెలవబోతున్నట్లుగా రేస్ చెప్తోంది. నర్సీపట్నం నియోజకవర్గంలో వైసీపీ గెలవబోతున్నట్లుగా రేస్ చెప్తోంది. మొత్తంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 4 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు, 3 చోట్ల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించవచ్చు అనేది రేస్ సంస్థ సర్వేని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్స్ ఇవి. మొత్తం 7లో 4 చోట్ల వైసీపీ గెలవబోతోంది. అయితే ఇక్కడ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కూడా ఇందులో ఉంది. గుడివాడ అమర్నాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కూడా అనకాపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవబోతున్నట్టుగా సర్వే డిసెంబర్ 12 వరకు ఉన్న సర్వే ఇది. అక్కడ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది అంటూ డిసెంబర్ 12 వరకు రేస్ సంస్థ చేసిన సర్వేలో ఈ విషయం బయటపడింది. ఇక అరకు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి చూస్తే, అరకు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పార్వతీపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇక్కడ వైసీపీ గెలవబోతుందట. పాలకొండ ఎస్టీ నియోజకవర్గం వైసీపీ గెలవబోతుంది. సాలూరు ఎస్టీ నియోజకవర్గం వైసీపీ గెలవబోతుంది. అరకు వ్యాలీ వైసీపీ గెలవబోతుంది. రంపచోడవరం వైసీపీ గెలవబోతుంది. కురుపాం వైసీపీ గెలవబోతుంది. పాడేరు వైసీపీ గెలవబోతోంది. సో ఇవి మొత్తం అరకు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన 7 నియోజకవర్గాల్లో 7కి 7 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులే గెలవబోతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. అరకు పార్లమెంటుకు సంబంధించి స్వీప్ చేసే అవకాశం ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇందులో ఆల్మోస్ట్ 4 ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలు కనబడుతున్నాయి. 5 ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలు, 1 ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఉంది. ఈ అన్ని చోట్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులే విజయం సాధించబోతున్నారు. సబ్జెక్టు కరెక్షన్, మొత్తం 7 అసెంబ్లీలో 6 ఎస్టీ నియోజకవర్గాలు, 1 ఎస్సీ నియోజకవర్గం. ఈ అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నట్టుగా రేస్ సంస్థ చెప్తోంది. ఇక శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే, శ్రీకాకుళంలో ఇచ్చాపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతున్నట్టుగా చెప్తోంది. పాతపట్నం టీడీపీ గెలవబోతున్నట్లుగా చెప్తోంది. టెక్కెలి టీడీపీ గెలవబోతున్నట్లుగా చెప్తోంది. శ్రీకాకుళం టౌన్ వైఎస్ఆర్సీపీ గెలవబోతున్నట్టుగా చెప్తోంది. ఆముదాల వలస స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, ఇక్కడ టీడీపీ గెలవబోతున్నట్టుగా చెప్తోంది. పలాస వైసీపీ గెలవబోతున్నట్టుగా చెప్తోంది. నర్సన్నపేట వైసీపీ గెలవబోతున్నట్టుగా సర్వే రిపోర్ట్ చెప్తోంది. రేస్ సంస్థకు సంబంధించిన సర్వే రిపోర్ట్ ప్రకారం మనం చూస్తే, ఇక్కడ తెలుగుదేశం పార్టీ 4 స్థానాల్లో గెలవడానికి సంబంధించిన ఆస్కారం కనపడుతోంది. మొత్తం 7లో తెలుగుదేశం పార్టీ 4 చోట్ల, వైసీపీ 3 చోట్ల గెలవడానికి సంబంధించిన ఆస్కారం కనపడుతుంది. శ్రీకాకుళం సంబంధించిన ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారో నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. శ్రీకాకుళం పార్లమెంటుకు సంబంధించి ఇచ్చాపురంలో టీడీపీ, పాతపట్నంలో టీడీపీ, టెక్కిల్లో టీడీపీ, శ్రీకాకుళంలో వైసీపీ, ఆముదాల వలసలో టీడీపీ, పలాసలో వైసీపీ, నర్సన్నపేటలో వైసీపీ. ఇది శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్. ఇక విశాఖపట్నం పార్లమెంట్ స్థానానికి సంబంధించి, విశాఖపట్నం పార్లమెంట్ స్థానంలోని శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. భీమిలి అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది. విశాఖపట్నం
ఈస్ట్ నియోజకవర్గంలో టీడీపీ గెలవబోతోంది, విశాఖపట్నం సౌత్ నియోజకవర్గంలో టీడీపీ గెలవబోతోంది, విశాఖపట్నం నార్త్ నియోజకవర్గంలో వైసీపీ గెలవబోతోంది, విశాఖపట్నం వెస్ట్ నియోజకవర్గంలో టీడీపీ గెలవబోతోంది, గాజువాక నియోజకవర్గంలో టీడీపీ గెలవబోతోంది. సో టీడీపీ మెజారిటీ స్థానాలు గెలుచుకోవడానికి సంబంధించిన ఆస్కారం ఉన్న పార్లమెంటు నియోజకవర్గాల్లో విశాఖపట్నం కనపడుతుంది. ఇక్కడ విశాఖపట్నంలో మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించి వైసీపీ 2 చోట్ల, టీడీపీ 5 చోట్ల గెలవడానికి సంబంధించిన ఆస్కారం ఉంది అనేది రేస్ సంస్థ సర్వేని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. నేను మరోసారి రిపీట్ చేస్తున్నాను. విశాఖపట్నానికి సంబంధించి విశాఖపట్నం ఈస్ట్ టీడీపీ, విశాఖపట్నం సౌత్ టీడీపీ, విశాఖపట్నం నార్త్ వైసీపీ, విశాఖపట్నం వెస్ట్ టీడీపీ, గాజువాక టీడీపీ, విశాఖపట్నం వెస్ట్ కూడా టీడీపీ. సో దాంతోపాటు విశాఖపట్నానికి సంబంధించిన మరి శృంగవరపుకోట వైసీపీ, భీమిలి టీడీపీ. 7 నియోజకవర్గాలకు సంబంధించిన రిజల్ట్ ఇది. ఇక విజయనగరం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన రిజల్ట్ ఒకసారి చూద్దాం. విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన ఎన్నికల్లో గణనీయంగా సీట్లు సాధించింది, స్వీప్ చేసింది. మొత్తం అన్ని స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించింది. సో విజయనగరం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి గజపతి నగరం వైసీపీ, ఎచ్చెర్ల వైసీపీ, బొబ్బిలి టీడీపీ, చీపురుపల్లి వైసీపీ, నెల్లిమర్ల వైసీపీ, విజయనగరం టీడీపీ, రాజాం వైసీపీ. సో ఇది విజయనగరం జిల్లాకు విజయనగరం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ తెలుగుదేశం పార్టీ విజయనగరం టౌన్లోను అలాగే బొబ్బిలిలోను గెలవడానికి సంబంధించిన ఆస్కారం ఉంది అనేది అర్థమవుతోంది. రేస్ సంస్థ ఇచ్చిన సర్వేని బట్టి చూస్తే మనకు ఆ విషయం అర్థమవుతుంది. 5 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 2 చోట్ల తెలుగుదేశం పార్టీ, ఈవెన్ బొబ్బిలి విజయనగరం నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలవడానికి సంబంధించిన ఆస్కారం ఉంది అనేది రేస్ సంస్థ చెప్తుంది. ఇక అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి అమలాపురం పార్లమెంట్లో మండపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది, ముమ్మడివరం తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది, అమలాపురం ఎస్సీ నియోజకవర్గం టీడీపీ గెలవబోతోంది, కొత్తపేట టీడీపీ గెలవబోతోంది. సారీ, నేను స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను. టీడీపీ కూటమి, జనసేన టీడీపీ కూటమిగా చూడాల్సిన అవసరం ఉంటుంది వీటిని. టీడీపీ జనసేన కూటమి ప్రకటన తర్వాత చేసిన సర్వే, డిసెంబర్ 2nd వీక్లో చేసిన సర్వే. డిసెంబర్ 2nd వీక్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్గా పోటీ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనే దానిపైన ప్రతి నియోజకవర్గంలో 2000 మందిని ప్రశ్నించి వాళ్ళ దగ్గర నుంచి సమాధానాన్ని సేకరించిన తర్వాత రేస్ సంస్థ చేసిన సర్వే ఇది. ప్రతి నియోజకవర్గంలో 2000 నంబర్స్తో మాట్లాడడం అంటే అది ఇంత లార్జర్ స్కేల్లో సర్వేలు చేస్తున్న వాళ్ళకి గుడ్ నెంబర్గా చెప్తూ ఉంటారు. నేను అమలాపురంకి సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన సర్వే చెప్తున్నాను. అమలాపురం పార్లమెంట్లో మండపేట టీడీపీకి, ముమ్మిడివరం టీడీపీకి, అమలాపురం ఎస్సీ టీడీపీకి, కొత్తపేట టీడీపీ కూటమికి, రాజోలు టీడీపీ కూటమికి, గన్నవరం వైసీపీకి, ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అలాగే రామచంద్రాపురం వైసీపీకి. ఈ మొత్తం 7లో 2 చోట్ల మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి సంబంధించిన ఆస్కారం ఉంది అనేది రేస్ సంస్థ చెప్తున్న సర్వేని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఎస్సీ నియోజకవర్గం గన్నవరం అలాగే రామచంద్రాపురం ఈ 2 చోట్ల మినహా మిగతా అన్ని చోట్ల జనసేన టీడీపీ కూటమి అభ్యర్థులు విజయం సాధించవచ్చు అనేది రేస్ సంస్థ వేస్తున్న అంచనాగా కనపడుతుంది. మరో నియోజకవర్గం ఏలూరు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన పరిధిలోని సీట్లను ఒకసారి చూస్తే ఏలూరు పార్లమెంటు పరిధిలో పోలవరం ఎస్టీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నట్లుగా రేస్ సంస్థ చెప్తోంది. అలాగే కైకలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నట్లుగా సంస్థ చెప్తోంది. ఉంగటూరులో తెలుగుదేశం పార్టీ గెలవడానికి సంబంధించిన ఆస్కారం ఉంది అనేది రేస్ సంస్థ చెప్తోంది. న్యూజివీడు అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సంస్థ చెప్తోంది. అలాగే ఏలూరు పార్లమెంటుకు సంబంధించిన మరో నియోజకవర్గం చింతలపూడిలో వైసీపీ గెలవడానికి సంబంధించిన ఆస్కారం ఉందని, దెందులూరులో వైసీపీ గెలవడానికి సంబంధించిన ఆస్కారం ఉందని, ఏలూరులో టీడీపీ గెలవడానికి సంబంధించిన ఆస్కారం ఉంది అనేది ఈ సర్వే సంస్థ చెప్తున్న దాన్ని బట్టి మనం చూస్తే మనకు అర్థమవుతుంది. సో 3 చోట్ల తెలుగుదేశం పార్టీ, 4 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు అని. ఏలూరు పార్లమెంటుకు సంబంధించి మెజారిటీ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తోంది. 3 చోట్ల తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థులు విజయం సాధించబోతున్నారు అనేది సర్వే సంస్థ చెప్తున్న దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కాకినాడ పార్లమెంటుకు సంబంధించి గోదావరి జిల్లాలో జనసేన టీడీపీకి సంబంధించిన పొత్తు ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది లాంటి ఇంప్రెషన్ ఉంది. సో జనసేన గడిచిన ఎన్నికల్లో సాధించిన ఓట్ల శాతం కావచ్చు, ఎక్కువ గణనీయంగా ఓట్లు సాధించిన నియోజకవర్గాలు కూడా కాకినాడ, నర్సాపురం, అలాగే ఇంతకుముందు మనం మాట్లాడుకుంటున్నట్టుగా రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి. సో ఇప్పుడు కాకినాడకు సంబంధించి చూద్దాం. కాకినాడ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి కాకినాడ సిటీలో వైసీపీ గెలవబోతోంది. పిఠాపురంలో టీడీపీ జనసేన కూటమి గెలవబోతోంది. జగ్గంపేటలో టీడీపీ జనసేన కూటమి గెలవబోతోంది. పెద్దాపురంలో టీడీపీ జనసేన కూటమి గెలవబోతోంది. కాకినాడ రూరల్లో టీడీపీ జనసేన కూటమి గెలవబోతోంది. పత్తిపాడులో వైసీపీ గెలవబోతోంది. తునిలో వైసీపీ గెలవబోతోంది. 3 చోట్ల వైసీపీ, 4 చోట్ల తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అభ్యర్థులు విజయం సాధించడానికి సంబంధించిన ఆస్కారం కనపడుతోంది కాకినాడ పార్లమెంటుకు సంబంధించి. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. కాకినాడ పార్లమెంట్ పరిధిలో
ఎన్నికలు ఇప్పుడు జరిగితే ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది అనే దానిపైన రేస్ సంస్థ డిసెంబర్ 12 వరకు 12-13 వరకు చేసిన సర్వే రిపోర్ట్ మీ ముందు ఉంచుతున్నాను. దాని ప్రకారం కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలోని కాకినాడ సిటీలో వైసీపీ, పిఠాపురంలో టీడీపీ, జగ్గంపేటలో టీడీపీ, పెద్దాపురంలో టీడీపీ, కాకినాడ రూరల్లో టీడీపీ, పత్తిపాడులో వైసీపీ, తునిలో వైసీపీ, 3 చోట్ల వైసీపీ, 4 చోట్ల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధిస్తారు అంటూ తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారు అంటూ రేస్ సంస్థ చెప్తుంది. ఇక నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి చూస్తే నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎవరు గెలవబోతున్నారో మీ దృష్టికి తీసుకొస్తాను. రేస్ సంస్థ చెప్తున్న దాని ప్రకారం నర్సాపూర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని పాలకొల్లులో తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. నర్సాపురంలో టీడీపీ జనసేన కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. ఉండిలో టీడీపీ జనసేన కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. తణుకులో వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. ఆచంటలో వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. భీమవరంలో వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెలవబోతున్నారు. ఇక్కడ మొత్తం నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 చోట్ల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు, 3 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలవడానికి సంబంధించిన ఆస్కారం ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలిచే నియోజకవర్గాల్లో పాలకొల్లు, నర్సాపురం, ఉండి నియోజకవర్గాలతో పాటు తాడేపల్లిగూడెం నియోజకవర్గం కూడా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉన్న నియోజకవర్గాల్లో తణుకు, ఆచంట, భీమవరం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. సో భీమవరంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు లాంటి ఇంప్రెషన్ కూడా ఉంది. గడిచిన ఎన్నికల్లో ఆయన అక్కడ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సో ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ అభ్యర్థిని మార్చకుండా అతనికే మళ్ళీ అవకాశం కల్పిస్తుంది. సో పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేస్తారు లాంటి ఇంప్రెషన్ కూడా ఉంది. సో ఇది డిసెంబర్ 12 వరకు చేసిన సర్వే కాబట్టి అప్పటి వరకు ఉన్న స్పెక్యులేషన్స్ని బేస్ చేసుకుని ప్రజలను అడిగి వాళ్ళ దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకున్నట్లుగా చూడాల్సి ఉంటుంది. ఇక రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి చూస్తే రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో రాజమండ్రి సిటీ టీడీపీ, రాజమండ్రి రూరల్ టీడీపీ, అనపర్తి వైసీపీ, రాజానగరం వైసీపీ, గోపాలపురం వైసీపీ, కొవ్వూరు వైసీపీ, ఇంకొక నియోజకవర్గం ఉంటుంది నిడదవోలు కూడా తెలుగుదేశం పార్టీ గెలవడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది అని రేస్ సంస్థ చెప్తుంది. సో దీన్ని బట్టి చూస్తే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 చోట్ల, తెలుగుదేశం పార్టీ 3 చోట్ల రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో విజయం సాధించడానికి సంబంధించిన ఆస్కారం ఉంది అనే విషయం అర్థమవుతుంది. రేస్ సంస్థ డిసెంబర్ 12-13 తారీఖుల వరకు ప్రతి నియోజకవర్గంలో 2000 మందికి పైగా 2200, 2000 మంది శాంపిల్స్ తీసుకొని చేసిన సర్వే ఇది. జనసేన టీడీపీ కూటమిగా పోటీ చేస్తే వైసీపీ సింగిల్గా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఎవరు ఏ నియోజకవర్గంలో గెలవడానికి సంబంధించిన ఆస్కారం ఉంది అనే దానిపైన ఈ సర్వే జరిగింది. దీన్ని బట్టి బాపట్ల పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన రేపల్లెలో తెలుగుదేశం పార్టీ గెలవబోతున్నట్లుగా రేస్ సంస్థ చెప్తుంది. వేమూరులో వైసీపీ గెలవబోతున్నట్లుగా రేస్ సంస్థ చెప్తుంది. అద్దంకిలో టీడీపీ గెలవబోతున్నట్లుగా రేస్ సంస్థ చెప్తుంది. చీరాలలో వైసీపీ గెలవబోతున్నట్లుగా రేస్ సంస్థ చెప్తుంది. బాపట్లలో వైసీపీ గెలవబోతున్నట్లుగా రేస్ సంస్థ చెప్తుంది. అలాగే పర్చూరులో టీడీపీ గెలవబోతున్నట్లుగా రేస్ సంస్థ చెప్తుంది. సంతనూతనపాడులో వైసీపీ గెలవబోతున్నట్లుగా ఈ సంస్థ చెప్తుంది. ఈ సంస్థ చెప్తున్న దాని ప్రకారం రేస్ సంస్థ చెప్తున్న దాని ప్రకారం తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి 3 చోట్ల గెలవడానికి సంబంధించిన ఆస్కారం ఉంది. 4 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించబోతున్నారు. బాపట్ల మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. బాపట్ల పార్లమెంటుకు సంబంధించి రేపల్లె టీడీపీ గెలవబోతుంది, వేమూరు వైసీపీ గెలవబోతుంది, అద్దంకి టీడీపీ గెలవబోతుంది, చీరాల వైసీపీ గెలవబోతుంది, బాపట్ల వైసీపీ గెలవబోతుంది, పర్చూరు టీడీపీ గెలవబోతుంది, సంతనూతనపాడు వైసీపీ గెలవబోతుంది. ఇక గుంటూరు పార్లమెంటుకు సంబంధించిన ఫలితాలు చూద్దాం. గుంటూరు పార్లమెంట్కి సంబంధించిన ఫలితాలు అంటే రేస్ సంస్థ ఇచ్చిన ఫలితాలు, రేస్ సంస్థ చెప్తున్న ఫలితాలు. డిసెంబర్ 12 వరకు వాళ్ళు ప్రతి నియోజకవర్గంలో 2000 నుంచి 2200 వరకు శాంపిల్స్ తీసుకున్నట్టుగా చెప్తున్నారు. ఆ శాంపిల్స్ని బేస్ చేసుకుని డిసెంబర్ 2nd వీక్ వరకు అప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళు చేస్తున్న సర్వే ప్రకారం చెప్తున్నది. గుంటూరు పార్లమెంటుకు సంబంధించిన రిజల్ట్స్ సర్వే రిపోర్ట్ ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. గుంటూరు పార్లమెంటుకు సంబంధించి గుంటూరు వెస్ట్లో వైసీపీ, మంగళగిరిలో చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. బట్ ఇక్కడ తెలుగుదేశం జనసేన కూటమి విజయం సాధించవచ్చని నారా లోకేష్ ప్రాతినిధ్యం వహించబోతున్నారు. గడిచిన ఎన్నికల పోటీ చేశారు, ఈసారి ఆయన పోటీ చేయబోతున్నట్టుగా ప్రకటించారు. ఇప్పటికీ అక్కడ గుంటూరు ఈస్ట్లో వైసీపీ గెలవబోతోంది. పత్తిపాడులో ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ వైసీపీ గెలవబోతుంది. తెనాలిలో టీడీపీ గెలవబోతుంది, ఇక్కడ టీడీపీ జనసేన కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. తాడికొండలో టీడీపీ గెలవబోతోంది. గుంటూరు పార్లమెంట్లోని పొన్నూరు నియోజకవర్గంలో కూడా టీడీపీ గెలవబోతుంది. గుంటూరు పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ గణనీయంగా సీట్లు సాధించే అవకాశం ఉంది అనే విషయం అర్థమవుతుంది. ఇక్కడ మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించి వైసీపీ 3 చోట్ల, టీడీపీ 4 చోట్ల విజయం సాధించడానికి సంబంధించిన ఆస్కారం కనపడుతుంది. రేస్ సంస్థ చెప్తున్న సర్వే ప్రకారం గుంటూరు పార్లమెంట్లో 7లో 4 టీడీపీ, 3 వైసీపీ గెలవబోతోంది. వైసీపీ గెలవబోతున్న 3 స్థానాల్లో గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్, అలాగే పత్తిపాడు, ఈ 3 నియోజకవర్గాలు కనపడుతున్నాయి. అలాగే టీడీపీ గెలవబోతున్న నియోజకవర్గాల్లో తాడికొండ,
పొన్నూరు, తెనాలి, మంగళగిరి ఈ 4 నియోజకవర్గాలు గుంటూరు పార్లమెంట్లో టీడీపీ గెలిచే అవకాశం ఉంది అనే విషయం అర్థమవుతుంది. ఇక మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన ఫలితాలు చూద్దాం. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి రేస్ సంస్థ చెప్తున్న దాని ప్రకారం డిసెంబర్ 2nd వీక్ వరకు వచ్చిన సర్వే రిపోర్ట్స్ మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇంకొంచెం డీటెయిల్గా కూడా మీకు సైడ్ బాక్స్లో నేను ఏ నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు అనేది కూడా చూపిస్తున్నాను. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలోని పెడన నియోజకవర్గంలో వైసీపీ గెలవబోతోంది, అవనిగడ్డ వైసీపీ గెలవబోతోంది, పెనమలూరు టీడీపీ గెలవబోతోంది, గన్నవరం వైసీపీ గెలవబోతోంది, గుడివాడ వైసీపీ గెలవబోతోంది, మచిలీపట్నం టీడీపీ గెలవబోతోంది, పామర్రు వైసీపీ గెలవబోతోంది. సో ఇది మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మచిలీపట్నం పార్లమెంట్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి టీడీపీ 3 చోట్ల గెలవడానికి సంబంధించిన ఆస్కారం కనపడుతోంది. 4 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలవడానికి సంబంధించిన ఆస్కారం కనపడుతోంది. ఇక్కడ నేను పేర్లు కూడా కొన్ని తీసుకుంటాను. మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం మాజీ మంత్రి పేర్ని నాని ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ ఆయన తన కుమారుడికి ఇప్పుడు టికెట్ ఇప్పించారు. సరే, మనం డిసెంబర్ 2nd వీక్ సంబంధించిన సర్వే ఇప్పుడు చెప్తున్నాం. సో అక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉంది అని చెప్తున్నారు. గుడివాడలో కొడాలి నాని గెలవడానికి సంబంధించిన ఆస్కారం ఉంది అని చెప్తున్నారు. సో అలాగే పెడనలో మంత్రి జోగి రమేష్ గెలవడానికి సంబంధించిన ఆస్కారం ఉంది అని చెప్తున్నారు. పెనమలూరులో టీడీపీ గెలవడానికి సంబంధించిన ఆస్కారం ఉంది అని చెప్తున్నారు. అది వైసీపీ సిట్టింగ్ సీట్ ఉంది అక్కడ. సో నర్సరావుపేట అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి నర్సరావుపేట పార్లమెంట్లోని మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎవరు గెలవడానికి సంబంధించిన ఆస్కారం ఉందో మీ దృష్టికి తీసుకొస్తున్నాను. రేస్ సంస్థ చెప్తున్న సర్వే ప్రకారం నర్సరావుపేట పార్లమెంటు నియోజకవర్గంలోని చిలకలూరుపేట అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ గెలవడానికి సంబంధించిన ఆస్కారం ఉంది. తెలుగుదేశం పార్టీ అక్కడ గెలిచే ఆస్కారం ఉంది అంటూ రేస్ సంస్థ చెప్తోంది. అలాగే వినుకొండ తెలుగుదేశం గెలిచే అవకాశం ఉందని, పెదకూరపాడు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉందని, నర్సరావుపేట వైసీపీ గెలిచే అవకాశం ఉందని, సత్తెనపల్లి వైసీపీ గెలిచే అవకాశం ఉందని, గురజాల వైసీపీ గెలిచే అవకాశం ఉందని, మాచర్ల వైసీపీ గెలిచే అవకాశం ఉందనేది రేస్ సంస్థ చెప్తోంది. నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలోని మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3 చోట్ల తెలుగుదేశం పార్టీ, 4 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడానికి సంబంధించిన ఆస్కారం ఉంది అనేది రేస్ సంస్థ చెప్తోంది. సో పల్నాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఎడ్జ్ ఉంది, ఇంకా అక్కడ పార్టీ చాలా బలంగా ఉంది అనేది రేస్ సంస్థ చెప్తున్న సర్వేని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. డిసెంబర్ 2nd వీక్ వరకు ఆ సంస్థ చేసిన సర్వేగా దీన్ని వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. సో విజయవాడ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి చూస్తే విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి విజయవాడ ఈస్ట్ టీడీపీ గెలవబోతున్నట్లుగా రేస్ సంస్థ చెప్తోంది. మైలవరం వైసీపీ గెలవబోతున్నట్లుగా రేస్ సంస్థ చెప్తోంది. విజయవాడ సెంట్రల్ టీడీపీ గెలవబోతున్నట్లుగా రేస్ చెప్తోంది. నందిగామ టీడీపీ గెలవబోతున్నట్లుగా రేస్ చెప్తోంది. జగ్గయ్యపేట టీడీపీ గెలవబోతున్నట్లుగా రేస్ సంస్థ చెప్తోంది. విజయవాడ ఈస్ట్ వెస్ట్ వైసీపీ గెలవబోతున్నట్లుగా రేస్ సంస్థ చెప్తోంది. తిరువూరు వైసీపీ గెలవబోతున్నట్లుగా రేస్ సంస్థ చెప్తుంది. మొత్తం 7 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 చోట్ల మాత్రమే ఇక్కడ విజయం సాధించడానికి సంబంధించిన అవకాశం ఉంది. 4 చోట్ల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధిస్తారు అంటూ రేస్ సంస్థ చెప్తోంది. తెలుగుదేశం పార్టీ విజయం సాధించడానికి సంబంధించి ఆస్కారం ఉన్న నియోజకవర్గాల జాబితాలో యాజ్ ఫర్ రేస్ విజయవాడ ఈస్ట్, అలాగే విజయవాడ సెంట్రల్, అలాగే నందిగామ, జగ్గయ్యపేట, దాంతోపాటు ఈ 4 నియోజకవర్గాలు జగ్గయ్యపేట, నందిగామ, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్ ఈ 4 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలవబోతున్నట్లుగా రేస్ సంస్థ చెప్తోంది. దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైలవరం గెలవబోతున్నట్లుగా చెప్తోంది. అలాగే విజయవాడ వెస్ట్ గెలవబోతున్నట్టుగా చెప్తోంది. తిరువురు గెలవబోతున్నట్టుగా చెప్తోంది. ఇక చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన ఫలితాలు ఒకసారి చూద్దాం. చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఫలితంగా ఇది సర్వే రేస్ సంస్థ డిసెంబర్ 2nd వీక్ వరకు చేసిన సర్వే రిపోర్ట్స్ ప్రకారం మనకు అందుతున్న సమాచారం, రేస్ సంస్థ మనకు చెప్తున్న దాని ప్రకారం వాళ్ళు చాలా లార్జర్ స్కేల్స్లో శాంపిల్స్ తీసుకొని సర్వే చేశామని చెప్తున్నారు. ప్రతి నియోజకవర్గానికి 2000కు పైగా శాంపిల్స్ తీసుకున్నామని చెప్తున్నారు. అప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ జనసేన కూటమిగా వెళ్తున్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్గా వెళ్తోంది. అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ప్రజల అభిప్రాయం ప్రకారం చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గంలోని కుప్పంలో తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది. బట్ అక్కడ చాలా టఫ్ ఫైట్ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ నేరో మెజారిటీతో మాత్రమే అక్కడ విజయం సాధించడానికి సంబంధించిన ఆస్కారం ఉంది. అంటే పర్సంటేజ్ కూడా చాలా తక్కువ చూపిస్తున్నారు కుప్పం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి. ఇక నగరి మంత్రి రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నట్లుగా రేస్ సంస్థ చెప్తుంది. చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నట్లుగా రేస్ సంస్థ చెప్తుంది. పలమనేరులో వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ గెలవబోతున్నట్లుగా రేస్ చెప్తోంది. చంద్రగిరిలో వైసీపీ గెలవబోతున్నట్లుగా రేస్ చెప్తోంది. గంగాధర నెల్లూరులో వైసీపీ గెలవబోతున్నట్టుగా రేస్ చెప్తోంది. పూతలపట్టులో కూడా వైసీపీ గెలవబోతున్నట్లుగా రేస్ చెప్తోంది. మొత్తం పార్లమెంట్లో కేవలం ఒక్క తెలుగుదేశం పార్టీ గెలవగలిగే సీటు కేవలం
కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం మాత్రమేననేది రేస్ సంస్థ చెప్తున్న దాని ప్రకారం కనబడుతుంది. సారీ, ఇంకొకటి పలమనేరు నియోజకవర్గం కూడా ఉంది. పలమనేరు, కుప్పం ఈ 2 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలవడానికి సంబంధించిన ఆస్కారం ఉంది. 5 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించడానికి సంబంధించిన ఆస్కారం ఉంది అనేది రేస్ సంస్థ చెప్తోంది. గడిచిన ఎన్నికల్లో కూడా ఈ పార్లమెంట్లో కేవలం ఒక్కటి మాత్రమే, కుప్పంలో మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఈసారి మరో నియోజకవర్గం పలమనేరులో కూడా తెలుగుదేశం పార్టీ విజయం సాధించవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తున్న సర్వేని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇక నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి రేస్ సంస్థ చేసిన సర్వే రిపోర్ట్స్ మీ ముందుంచుతున్నాను. డిసెంబర్ 2nd వీక్లో రేస్ సంస్థ ఈ సర్వే చేసింది. డిసెంబర్ 2nd వీక్లో చేసిన ఈ సర్వే 12-13 తారీఖుల్లో బయటకు వచ్చింది. సో సర్వే రిపోర్ట్ ప్రకారం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 2000 నుంచి 2200 శాంపిల్స్ తీసుకున్నారు. ఆ శాంపిల్స్ని బేస్ చేసుకొని వచ్చిన సర్వే రిపోర్ట్ని నేను మీ ముందు ఉంచుతున్నాను. నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎవరెక్కడికి గెలవబడడానికి సంబంధించిన ఆస్కారం ఉందో చెప్తున్నాను. నెల్లూరు పార్లమెంట్లోని కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నట్లుగా రేస్ సంస్థ చెప్తోంది. నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ గెలవబోతున్నట్లుగా రేస్ సంస్థ చెప్తోంది. నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నట్లుగా రేస్ చెప్తోంది. కందుకూరు వైసీపీ గెలవబోతున్నట్టుగా రేస్ చెప్తోంది. కావలి వైసీపీ గెలవబోతున్నట్టుగా రేస్ చెప్తోంది. ఆత్మకూరు వైసీపీ గెలవబోతున్నట్టుగా రేస్ చెప్తోంది. ఉదయగిరి వైసీపీ గెలవబోతున్నట్టుగా రేస్ సంస్థ చెప్తోంది. సో మొత్తం ఈ పార్లమెంట్లో కేవలం ఒక్క స్థానంలో మాత్రమే, నెల్లూరు సిటీలో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే అవకాశం ఉంటుంది. మిగతా అన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది అనేది రేస్ సంస్థ చెప్తుందని బట్టి చూస్తే అర్థమవుతుంది. గడిచిన ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో ఉన్న అన్ని స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈసారి మాత్రం నెల్లూరు పార్లమెంటు పరిధిలోని నెల్లూరు సిటీ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోల్పోయే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని రేస్ సంస్థ చెప్తోంది. ఇది తెలుగుదేశం కూటమి వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య వారుగా జరుగుతున్న ఎన్నికలుగా దాన్ని బేస్ చేసుకొని చేసిన సర్వేగా చూడాల్సి ఉంటుంది. ఇక ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన రిపోర్ట్, రేస్ సంస్థ చెప్పిన రిపోర్ట్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి డిసెంబర్ 2nd వీక్లో రేస్ సంస్థ చేసిన సర్వేని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ గెలవబోతోంది. కొండేపిల్లి వైసీపీ గెలవబోతోంది. కనిగిరిలో వైసీపీ గెలవబోతోంది. ఎర్రగొండపాలెంలో వైసీపీ గెలవబోతోంది. దర్శిలో వైసీపీ గెలవబోతుంది. మార్కాపురంలో టీడీపీ గెలిచే అవకాశం కనపడుతోంది. గిద్దలూరులో వైసీపీ గెలవబోతోంది. సో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఒక మార్కాపురంలో మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలవడానికి సంబంధించిన ఆస్కారం ఉంది. మిగతా అన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తోంది. రేస్ సంస్థ చెప్తున్న దాని ప్రకారం ఒంగోలు పార్లమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో విజయం సాధించబోతున్నారు. మొత్తం 7 చోట్లకు గాను 6 చోట్ల వైసీపీ అభ్యర్థులు విజయం సాధించబోతున్నారు. ఒక్క మార్కాపురంలో మాత్రమే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థికి ఎడ్జ్ ఉన్నట్లుగా రేస్ సంస్థ చెప్తోంది. డిసెంబర్ 2nd వీక్ వరకు చేసిన సర్వేగా దీన్ని చూడాల్సి ఉంటుంది. ఇక రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన రిజల్ట్ ఒకసారి చూద్దాం. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పరిస్థితి ఎలా ఉంది అనేది డిసెంబర్ 2nd వీక్లో వచ్చిన సర్వే రిపోర్ట్, రేస్ అనే సంస్థ ఇచ్చిన సర్వే రిపోర్ట్. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి రాజంపేట అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి అవకాశం కనపడుతోంది. కోడూరులో వైసీపీకి అవకాశం కనపడుతోంది. రాయచోట్లో వైసీపీకి అవకాశం కనపడుతోంది. తంబలపల్లిలో వైసీపీకి అవకాశం కనపడుతోంది. పీలేరులో టీడీపీకి అవకాశం కనపడుతోంది. మదనపల్లిలో వైసీపీకి అవకాశం కనపడుతోంది. పొంగనూరులో వైసీపీకి అవకాశం కనపడుతోంది. సో మొత్తం ఈ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 చోట్ల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించడానికి సంబంధించిన ఆస్కారం ఉంది అనేది రేస్ సంస్థ సర్వేని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ రెండింటిలో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం, అలాగే పీలేరు అసెంబ్లీ నియోజకవర్గం, ఈ 2 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తుంది. డిసెంబర్ 2nd వీక్లో ఆ సంస్థ చేసిన సర్వే ఇది. ప్రతి నియోజకవర్గానికి 2000 మందికి పైగా శాంపిల్స్ తీసుకొని సర్వే నిర్వహించినట్లుగా సంస్థ చెప్తుంది. టీడీపీ జనసేన కూటమి వర్సెస్ వైసీపీ మధ్య జరిగే వార్లో ఎవరికి ఓటేస్తారు అంటూ ప్రజలను అడిగి తీసుకున్న సమాచారం మేరకు ఈ సర్వే రిపోర్ట్ని రేస్ సంస్థ బయటికి చెప్తోంది. ఇక తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ చూద్దాం. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన మొత్తం 7 నియోజకవర్గాల్లో ఎక్కడ ఎవరు గెలవడానికి సంబంధించిన ఆస్కారం ఉంది అనేది రేస్ సంస్థ ఏం చెప్తుందో చూద్దాం. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి గూడూరు వైసీపీ, సూలూరుపేట వైసీపీ, వెంకటగిరి వైసీపీ, తిరుపతి వైసీపీ, శ్రీకాళహస్తి వైసీపీ, సత్యవేడు టీడీపీ, సర్వేపల్లి వైసీపీ. సో మొత్తం 7 నియోజకవర్గాలకు గాను ఒక్క చోట మాత్రమే తెలుగుదేశం పార్టీ సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గాన్ని గెలవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తోంది. సో మిగతా 6 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించే ఆస్కారం ఉంది అనేది రేస్ సంస్థ చెప్తోంది. సో మిగతా 6 చోట్ల వైసీపీ, 1 చోట మాత్రం టీడీపీ అభ్యర్థి సత్యవేడులో
టీడీపీ అభ్యర్థి గెలిచే ఆస్కారం ఉంది అనేది రేస్ సంస్థ చెప్తుంది. ఇక రేస్ సంస్థ డిసెంబర్ 2nd వీక్ వరకు చేసిన సర్వే టీడీపీ జనసేన కూటమి వర్సెస్ వైసీపీ వారిలో గెలిచేది ఎవరు అనేది పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇక అనంతపురం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గంలోని గుంతకల్లో వైసీపీ గెలవచ్చని, రాయదుర్గలో వైసీపీ గెలవచ్చని, కళ్యాణదుర్గలో టీడీపీ గెలవచ్చని, అనంతపురం అర్బన్లో టీడీపీ గెలవచ్చని, తాడిపత్రిలో వైసీపీ గెలవచ్చని, ఉరవకొండలో వైసీపీ గెలవచ్చని, సింగనమలో టీడీపీ గెలవడానికి సంబంధించిన ఆస్కారం ఉంది అనేది రేస్ సంస్థ చెప్తుంది. ఇక్కడ రాయలసీమ జిల్లాల్లో అనంతపురంలో కొంత తెలుగుదేశం పార్టీ మళ్ళీ గెయిన్ అవుతుంది అనేది రేస్ సంస్థకు సంబంధించిన సర్వే రిపోర్ట్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. అనంతపురం పార్లమెంట్లోని మొత్తం 7 నియోజకవర్గాలకు గాను తెలుగుదేశం పార్టీ గెలవడానికి ఆస్కారం ఉన్న నియోజకవర్గాలు కళ్యాణదుర్గ్, అనంతపురం అర్బన్, అలాగే సింగనమల. ఈ 3 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలవడానికి సంబంధించిన ఆస్కారం ఉంది అని, సో మిగతా చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించే ఆస్కారం ఉంది అని రేస్ సంస్థ చెప్తోంది. 4 చోట్ల వైసీపీ, 3 చోట్ల టీడీపీ అభ్యర్థులు అనంతపురం పార్లమెంట్ పరిధిలో విజయం సాధించబోతున్నారు. సో అందులో 1 కళ్యాణదుర్గ్, 2 అనంతపురం అర్బన్, 3 సింగనమల. ఈ 3 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓడిపోతారు. మిగతా 4 చోట్ల వైసీపీ అభ్యర్థులు విజయం సాధించవచ్చు అనంతపురం పార్లమెంట్ పరిధిలో అనేది రేస్ సంస్థ చెప్తుంది. ఇక రేస్ సంస్థ డిసెంబర్ 2nd వీక్లో ఇచ్చిన సర్వే రిపోర్ట్ని మీ ముందు ఉంచుతున్నాను. రేస్ సంస్థ హిందూపూర్ పార్లమెంట్ పరిధిలోని మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎక్కడ ఎవరు గెలుస్తారో అంచనా వేసింది. దానికి సంబంధించిన రిపోర్ట్ మీ ముందు ఉంచుతున్నాను. సో హిందూపూర్ పార్లమెంట్ పరిధిలోని రాప్తాడ్లో వైసీపీ పరిటాల కుటుంబం ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం గడిచిన ఎన్నికలు ఆమె ఓడిపోయారు. మళ్ళీ కూడా అక్కడ వైసీపీ గెలవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తుంది. మడకసిర వైసీపీ గెలవచ్చని, హిందూపూర్ టీడీపీ గెలవచ్చని, నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం మరోసారి అక్కడ టీడీపీ గెలవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తోంది. పుట్టపర్తి వైసీపీ, పెనుకొండ టీడీపీ, కదిరి వైసీపీ, ధర్మవరం వైసీపీ. సో మొత్తంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ హిందూపూర్ పార్లమెంటు నియోజకవర్గంలోని 2 చోట్ల విజయం సాధించడానికి సంబంధించిన ఆస్కారం ఉంది. సో 5 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధిస్తారు అనేది రేస్ సంస్థ చెప్తోంది. గడిచిన ఎన్నికల్లో ఈ పార్లమెంట్లో కేవలం హిందూపూర్ మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచింది. మిగతా అన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించారు. ఇక కడప పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికలకు సంబంధించి ఎవరు గెలిచే అవకాశం ఉంది అనే దానిపైన రేస్ సంస్థ చేసిన సర్వే రిపోర్ట్ని మీ ముందు ఉంచుతున్నాను. కడప పార్లమెంటుకు సంబంధించి కడప టౌన్ వైసీపీ, ప్రొద్దుటూరు వైసీపీ, బద్వేల్ వైసీపీ, పులివెందుల వైసీపీ, కమలాపురం వైసీపీ, జమ్మలమడుగు వైసీపీ, మైదుకూరు వైసీపీ. సో మొత్తం 7 పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఇక్కడ విజయం సాధించబోతున్నారనే విషయం రేస్ సంస్థ సర్వేని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. కడపలో కూడా గడిచిన ఎన్నికల సందర్భంగా మొత్తం జిల్లాలో ఉన్న అన్ని స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించారు. ఈసారి కూడా అదే పరిస్థితి ఉంటుంది అంటూ కడప పార్లమెంటుకు సంబంధించిన స్థానాలు 7 నియోజకవర్గాల్లో వైసీపీ గెలవబోతుంది అంటూ రేస్ చెప్తుంది. కానీ కడప జిల్లాకే సంబంధించిన రాజంపేట పార్లమెంటు పరిధిలోని రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని మాత్రం తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తుందని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక కర్నూలు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి రేస్ సంస్థ వేసిన అంచనా సర్వే ఏంటో ఒకసారి చూద్దాం. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి కర్నూలు అసెంబ్లీలో టీడీపీ గెలవచ్చని, పత్తికొండలో టీడీపీ గెలవచ్చని, ఎమ్మిగనూరులో వైసీపీ గెలవచ్చని, మంత్రాలయంలో వైసీపీ గెలవచ్చని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ నేను మీ ముందు ఉంచుతున్నాను. రేస్ సంస్థ కర్నూలు పార్లమెంట్ పరిధిలో డిసెంబర్ 2nd వీక్లో ఎన్నికలు అప్పుడు జరిగితే ఎవరు గెలిచే అవకాశం ఉంది అనే దానిపైన సర్వే చేసింది. ప్రతి నియోజకవర్గంలో 2000కు పైగా శాంపిల్స్ తీసుకుంది. టీడీపీ జనసేన కూటమి వర్సెస్ వైసీపీ వారిలో విజయం ఎవరికి వస్తుంది అనే దానిపైన ప్రజల అభిప్రాయాన్ని తీసుకుంది. దాని మేరకు డిసెంబర్ 2nd వీక్ వరకు చేసిన సర్వేలో కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో ఎక్కడ ఎవరు గెలవడానికి అవకాశం ఉంది అనే దానిపైన రేస్ సంస్థ ఏం చెప్పిందో మీ దృష్టికి తీసుకొస్తున్నాను. రేస్ సంస్థ చెప్పిన దాని ప్రకారం కర్నూలు అసెంబ్లీ టీడీపీ గెలవబోతోంది, పత్తికొండ అసెంబ్లీ టీడీపీ గెలవబోతోంది, ఎమ్మిగనూరు వైసీపీ గెలవబోతోంది, మంత్రాలయం వైసీపీ గెలవబోతోంది, ఆదోని వైసీపీ గెలవబోతోంది, కొదుమూరు వైసీపీ గెలవబోతోంది, ఆలూరు వైసీపీ గెలవబోతోంది. సో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 2 చోట్ల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు, 5 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించబోతున్నారు అనేది రేస్ సంస్థకు సంబంధించిన సర్వే రిపోర్ట్ను బట్టి చూస్తే మనకు అర్థమవుతోంది. తెలుగుదేశం పార్టీ గడిచిన ఎన్నికల్లో పోగొట్టుకున్న కర్నూలు, పత్తికొండ అసెంబ్లీ స్థానాల్లో గెలవచ్చని, ఎందుకంటే కర్నూలు జిల్లాలో కూడా మొత్తం అన్ని స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన ఎన్నికల్లో సాధించింది. ఈసారి కర్నూలు పార్లమెంటు పరిధిలో 2 చోట్ల తెలుగుదేశం పార్టీ విజయం సాధించే ఆస్కారం ఉంది అని రేస్ సంస్థ చెప్తుంది. ఇక చివరిగా 25వ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎవరు గెలవబోతున్నారు అనే దానిపైన రేస్ సంస్థ ఏం చెప్పిందో మీ దృష్టికి తీసుకొస్తున్నాను. రేస్ సంస్థ 2023 డిసెంబర్ 2nd వీక్లో ఈ సర్వే చేసింది. 2nd వీక్
12th 13th ఈ సర్వే రిపోర్ట్ వచ్చింది. సో దాని ప్రకారం అప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి ఓటేస్తారు అనే దానిపైన జనసేన టీడీపీ కూటమికా వైసీపీకా అని అడిగిన ప్రశ్నకు అక్కడ వాళ్ళు తీసుకున్న శాంపిల్స్ ప్రకారం వచ్చిన రిపోర్ట్ని మీ ముందుంచుతున్నాను. ఇక నంద్యాల పార్లమెంటుకు సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. నంద్యాల పార్లమెంటు పరిధిలోని పాణ్యం అసెంబ్లీలో వైసీపీ గెలవబోతోంది. బనగానపల్లిలో టీడీపీ గెలవబోతోంది. డోన్లో వైసీపీ గెలవబోతోంది. ఆళ్లగడ్డలో వైసీపీ గెలవబోతోంది. శ్రీశైలంలో వైసీపీ గెలవబోతోంది. నందికొట్కూరులో వైసీపీ గెలవబోతోంది. నంద్యాలలో టీడీపీ గెలవబోతోంది. సో 2 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, 5 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తుంది. డిసెంబర్ 2nd వీక్ వరకు జరిగిన సర్వే ఇది. సో నంద్యాల పార్లమెంటు పరిధిలోని బనగానపల్లె, నంద్యాల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించబోతున్నారు. ఇక మిగతా 5 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించవచ్చు అనేది రేస్ సంస్థ వేసిన అంచనా. ఇక మీరందరూ ఎదురు చూస్తున్నది చివరిగా మొత్తం టోటల్ చేసి ఎక్కడ ఎవరు విజయం సాధించారు, ఏ నియోజకవర్గంలో ఎవరు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయనే దానిపైన రేస్ సంస్థ చెప్పిన సర్వే రిపోర్ట్ని మీ ముందుంచాను. సో మొత్తంగా క్యూములేటివ్గా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 46.70% ఓట్లను సాధించబోతోంది. గడిచిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపు 50%, 49 హార్డ్ ఓటింగ్ పర్సంటేజ్ వచ్చింది. ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓటింగ్ పర్సంటేజ్ తగ్గబోతోంది. దాదాపు 3.5% ఓట్లు ఆ పార్టీ కోల్పోబోతుంది అనేది రేస్ సంస్థ చెప్తోంది. 46.70% ఓట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెచ్చుకోబోతోంది. జనసేన టీడీపీ కూటమికి 43.90% ఓట్లు రాబోతున్నట్లుగా రేస్ సంస్థ చెప్తోంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వర్సెస్ జనసేన టీడీపీ కూటమికి మధ్య ఓట్స్ గ్యాప్ దాదాపు 3.5% ఉండడానికి సంబంధించిన ఆస్కారం కనపడుతుంది. 3.2 to 3.3% ఓట్ల తేడా ఉండే అవకాశం ఉన్నట్లుగా రేస్ సంస్థ చెప్తోంది. సో అదర్స్ కూడా దాదాపు 9% పైగా ఓట్లు సాధిస్తున్నారు. అదర్స్లో ఇప్పటికి ఇంకా న్యూట్రల్గా ఎవరికి ఓటేస్తామో చెప్పలేమనే వాళ్ళ సంఖ్య ఎక్కువ కనపడుతుంది. సో ఇది సర్వే రిపోర్ట్స్లో చాలా సందర్భాల్లో మనం చాలా తక్కువ మెన్షన్ చేస్తూ ఉంటారు. కాంట్సే ఇప్పుడే చెప్పలేం అనే దానికి సంబంధించి ఇది ఎక్కువ నెంబర్ కనపడుతుంది. ఇది 5.6 కనపడుతుంది, 5.60 కనపడుతుంది. సో ఇది కీలకంగా ఉండబోతుంది. ఇది క్రూషియల్గా మారబోతుంది. ఎన్నికల్లో ఎవరు గ్యారంటీగా గెలవడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది అనేది ఈ 5.60% డిసైడ్ చేయబోతోంది. ఈ 5.60% ఆఫ్ ఓటర్స్ని తమ వైపు తిప్పుకోవడం పైన ఎన్నికల ఫలితం ఆధారపడి ఉంటుంది. వాళ్ళని తిప్పుకునే ప్రయత్నాల్లోనే ప్రస్తుతం 2 కూటములు, 2 పార్టీలు ఉన్నాయనే విషయం మనం అర్థం చేసుకోవాలి. సో 5.60% ఆఫ్ ఓటర్స్ ఇంకా ఎవరికి ఓట్ వేయాలనే దానిపైన ఆంధ్రప్రదేశ్లో క్లారిటీలో లేరు డిసెంబర్ 2nd వీక్ వరకు. సో డిసెంబర్ 2nd వీక్ వరకు ఉన్న రిపోర్ట్ ప్రకారం 3.80% ఆఫ్ ఓట్స్ని అదర్స్ తీసుకోవడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది. 3.80 అదర్స్ అంటే భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇంకా మిగతా పార్టీలు కలిసి పోటీ చేసిన విడివిడిగా ఇండిపెండెంట్లు ఇవంతా కలిపితే 3% పైగా ఆల్మోస్ట్ 4% ఓటింగ్ వాళ్ళు తీసుకునే ఆస్కారం కనపడుతుంది. 5.6% న్యూట్రల్స్ తీసుకోవడానికి సంబంధించిన ఆస్కారం కనపడుతుంది. సో ఓటింగ్ పర్సంటేజ్ మీకు చెప్పా. ఇక సీట్ల నంబర్ చెప్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు 110 స్థానాల్లో గెలవడానికి సంబంధించిన ఆస్కారం ఉంది. 110 వైసీపీ అభ్యర్థులు గెలవడానికి సంబంధించిన ఆస్కారం ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు 65 చోట్ల, తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థులు, తెలుగుదేశం జనసేన కూటమి 65 చోట్ల విజయం సాధించడానికి సంబంధించిన ఆస్కారం ఉంది అనేది రేస్ సంస్థ చెప్తుంది. సో రేస్ సంస్థ చెప్తున్న దాని ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంఫర్టబుల్గా మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు అనే విషయం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ డిసెంబర్ 2nd వీక్ వరకు చేసిన సర్వే ఇది. ఆ తర్వాత రాజకీయ పరిణామాలు ఇంకా చాలా మారాయి. ఆ తర్వాత వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్కి రావడం చూసాం రాజకీయంగా. సో ఆమె అక్కడ వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని ఆమె లీడ్ చేయబోతున్నారు. సో ఇప్పుడు ఈ న్యూట్రల్ ఓటింగ్ ఏదైతే 5.60 మనం మాట్లాడుకుంటున్నామో ఆ న్యూట్రల్ ఓటింగ్లో ఎంత పర్సంటేజ్ షర్మిల తీసుకుంటారు, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓటింగ్ పర్సంటేజ్ని ఎంత షర్మిల తీసుకుంటారు అనేది ఎన్నికల ఫలితాన్ని నిర్ణయించబోతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటింగ్లు మాత్రమే ఎక్కువ వైఎస్ షర్మిల తీసుకోవడానికి సంబంధించిన ఆస్కారం ఉంది, ఇలాంటి చర్చ జరుగుతుంది. అది కాకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓటు కనుక వైఎస్ షర్మిల తీసుకోగలిగితే అది టీడీపీ జనసేన కూటమి కూడా నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. సో డిసెంబర్ 2nd వీక్ 12th 13th వరకు అప్పుడున్న పరిస్థితుల్లో, అప్పుడున్న రాజకీయ వాతావరణంలో ప్రజల అభిప్రాయం ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 110, టీడీపీ జనసేన కూటమికి 65 స్థానాలు వస్తాయనేది రేస్ సంస్థ చెప్తుంది. కానీ ఆ తర్వాత రాజకీయ పరిణామాలు చాలా మారాయి.
వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. ఆమె కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు. ఆమె ఎవరు ఓటింగ్ తీసుకుంటారో అనేది కూడా ఆంధ్రప్రదేశ్ ఫలితం పైన ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఆమె కనుక ఈ 5.6 న్యూట్రల్ ఓటింగ్ ఉన్నారనుకో దాని నుంచి తీసుకుంటే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి డిసడ్వాంటేజ్. ఆమె కనుక తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి వచ్చే యాంటీ ఓటింగ్ తీసుకుంటే తెలుగుదేశం జనసేన కూటమికి డిసడ్వాంటేజ్. ఆమె కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓటింగ్ పర్సెంటేజ్ని తగ్గించగలిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనసేన టీడీపీ కూటమికి మధ్య ఉన్న ఓట్ షేర్ 3% చేంజ్ మాత్రమే ఉంది కాబట్టి ఆమె కనీసం 1.5% ఓటింగ్ షేర్ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకోగలిగితే అది ఖచ్చితంగా జనసేన టీడీపీ కూటమికి అడ్వాంటేజ్గా ఉండడానికి సంబంధించిన ఆస్కారం కనపడుతోంది. సో ఆమె ఎవరు ఓటింగ్ తీసుకుంటారు ఏంటి అనేది చూడాలి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న రాజకీయ నేపథ్యంలో, ఇప్పుడున్న పొలిటికల్ అట్మాస్ఫియర్లో పరిస్థితులు ఎలా ఉంటాయనేది కూడా మరొక 1 వీక్ 10 డేస్ తర్వాత రేస్ సంస్థ మరో సర్వే రిపోర్ట్ను కూడా సంక్రాంతి తర్వాత ఇవ్వబోతుంది. ప్రస్తుతం ఆ సర్వే నడుస్తున్నట్లుగా ఆ సంస్థకు సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుంది, భారతీయ జనతా పార్టీ ఎవరితో వెళ్తుంది అనేది కూడా క్రూషియల్ రోల్ పోషించబోతోంది. భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన కూటమితో కలిసి వెళ్తే అప్పుడు షర్మిల ఇండిపెండెంట్గా ఉంటారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకురాలుగా ఉంటారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడిగా ఉంటుంది. అప్పుడు ట్రయాంగిల్ ఫైట్గా ఎంతో కొంత చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అప్పుడు ఓటింగ్ పర్సెంటేజ్ ఎలా ఉంటుంది అనేది కూడా ఖచ్చితంగా ఇంట్రెస్ట్ జనరేట్ చేసే అవకాశం ఉంటుంది. అది ఫలితం పైన ప్రభావం చూపించడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. సో ఇప్పటికీ ఒక క్లియర్ పిక్చర్ వచ్చేసింది. భారతీయ జనతా పార్టీ కూడా సంక్రాంతి తర్వాత తాము ఎవరితో వెళ్తాం అనే అంశంపై క్లారిటీకి రాబోతున్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో సో నెక్స్ట్ వచ్చే రేస్ రిపోర్ట్లో మనకి ఇంకా కాంప్రహెన్సివ్ ప్రాపర్ రిపోర్ట్ రావడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది. ఇది డిసెంబర్ 2nd వీక్ వరకు ఆంధ్రప్రదేశ్లో క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితి. 2000 పైగా శాంపిల్స్ ప్రతి నియోజకవర్గానికి తీసుకోవడం అంటే ఇది లార్జ్ శాంపిల్స్గానే చూడాల్సిన అవసరం ఉంటుంది. మనం నేషనల్ వైజ్గా చాలా సర్వేలు, చాలా రిపోర్ట్స్ చూస్తూ ఉంటాం. వాళ్ళు మొత్తం రాష్ట్రంలో 10,000 మందినో 15,000 మందినో శాంపిల్స్ని తీసుకొని మొత్తం రాష్ట్రంలో పరిస్థితి ఇది అని చెప్తుంటారు. సో రేస్ సంస్థ చెప్తున్న దాని ప్రకారం దాదాపు కొన్ని లక్షల మందిని వాళ్ళు ఇంటర్వ్యూ చేసి కొన్ని లక్షల మంది దగ్గర నుంచి శాంపిల్స్ తీసుకొని ఇస్తున్న సర్వే రిపోర్ట్గా దీన్ని చూడాలి. కాబట్టి ఇది కొంత అథెంటిక్ సర్వేగా నేను బిలీవ్ చేస్తున్నాను. సో ఒక నియోజకవర్గంలో 2,000 మంది శాంపిల్స్ తీసుకోవడం అనేది ఖచ్చితంగా లార్జ్ శాంపిల్గా చూడాల్సిన అవసరం ఉంటుంది. మనం నేషనల్ వైజ్గా చాలా సర్వేలు చెప్తూ ఉంటాయి. నేషనల్ ఏజెన్సీస్ చాలా పాపులర్ ఏజెన్సీస్ చేసే సర్వేలు కూడా మొత్తం స్టేట్లో 10,000 మందో 20,000 మందికి సంబంధించిన శాంపిల్స్ తీసుకుని ఆ స్టేట్కి సంబంధించిన 3 చెప్తూ ఉంటాయి. బట్ వీళ్ళు చాలా నియోజకవర్గాల్లో 2,000 వరకు శాంపిల్స్ తీసుకున్నామని చెప్తున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మోర్ దాన్ 2 lakhs శాంపిల్స్ తీసుకొని చేసిన సర్వేగా చూడాలి. కాబట్టి దీన్ని కొంత మనం బిలీవ్ చేయడానికి సంబంధించిన ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో మొత్తం ఆంధ్రప్రదేశ్లో డిసెంబర్ 2nd వీక్ వరకు ఉన్న పొలిటికల్ మూడ్ని ఈ సర్వే రిఫ్లెక్ట్ చేస్తుంది అని నేను నమ్ముతున్నాను. అందుకే మీ దృష్టికి తీసుకొస్తాను. థ్యాంక్ యూ.